అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో మల్లెపూలు ఉన్నాయి, సుక్కకూర ఉంది, గోంగూర, ఇవన్నీ కూరగాయలు. చిన్న అరెస్టు ఇవన్నీ కూరగాయలు మనం తెంపుకుందని. మా తోట పేరు మల్లన్న టైలర్స్ గార్డెన్, నా పేరు చంద్రకళ. ఇప్పుడు సుక్కకూర తెంపుకుందాం పండి. ఎంత మంచిగా వచ్చింది. నిన్న సాటి వీడియో కూడా వచ్చింది ఒకటి, దీనిదేను. బాబా బాబా ఎంత బాగా ఉంది. ఇంకా ఎంత మంచిగా వచ్చింది. గుబ్బురు 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 తుకం తుకం వచ్చినట్టే వచ్చింది. ఓబ్బో ఎంత మంచిగా ఉంది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. గింతంత డబ్బాలో పెడితేనే ఎంత బాగా వచ్చింది. నేను వచ్చిందని చెప్పకున్నా, నేను తెంపుతుంటే కూడా చూసి కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి, అమ్మ ఎంత మంచిగా వచ్చిందని. ఇక్కడిది ఇక్కడిది. అబ్బో ఓ భగవంతుడా, అబ్బాబాబా ఎంత మంచిగా ఉంది. అయితే ఈ కూరను పెంచుతుంటేనైతే ఎంత సంతోషం అంటే అంత సంతోషం అవుతుంది. ఇంకో ఎరువు, ఇంకో ఇవన్నీ మేగొట్టుకెళ్ళాయి ఎరువుతోంటి. ఆర్గానిక్ పండించుకున్న తోట అంటే ఇంకో ఎరువు పోసుకోవాలి, కానీ నువ్వు మందేసిన దాన్ని సేమ్ మందేసిన దాని వచ్చినట్టే వస్తుంది. ఆర్గానిక్ కూరగాయలు అలాగనే ఉంటాయి. ఇంకో నాకు ఇంత తెలియదు చూడు, సుక్క కూరని ఇది. ఇది రెండో తేప. ఇప్పుడు ఇందాక నల్ల డబ్బాలదేమో ఫస్ట్ సారిది, ఇది రెండో తేప. 2-3 చెట్లు ఎందుకో ఎండాకాలం కాబట్టి చచ్చిపోయినాయి. ఇప్పుడు గింత ఎండలకు మనుషులమే తట్టుకుంటలేము, ఇంకా ఆకుకూరలు తట్టుకుంటాయి. ఇంకా ఎంత వెళ్ళింది, ఇంత సుక్కకూర వెళ్ళింది చూడు. మన ఇంటికి సరిపోను సుక్కకూర వెళ్ళింది. చింతపండు ఉన్నట్టే ఉంటుంది పుల్లగా బాగా. ఇప్పుడు ఇది తోటకూర, ఇది మిగడ తోటకూర అంటారు. ఇంకో ఎట్లా ఉంచుడు, ఇంత తెలుపు ఆకులు. ఇంకో ఇదంతా అదే మిగడ తోటకూర. ఇంకో ఎర్ర తోటకూర ఉంది, 2 ఉన్నాయి, మిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా మనం తెంపుకుందని, మనకు అవసరం ఉన్న కాడికి ఇంట్లో ఎంత ఆడుకుంటావో అంతే తీసుకోవాలి. మళ్ళీ జర చిన్నగా ఉన్నది అనుకో, చెట్లు అవి పెద్ద అవుతాయి. ఇంకా ఎంత మంచిగా వచ్చింది చూడు. ఇక్కడిది ఇంట్లో అయితే మొత్తం నేను నారే పోసిన. ఇంకా ఎంత బాగుంది. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఈ పెద్ద అన్నీ ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇంకో ఇదంతా పెద్ద ఇంకో ఈ పెద్ద అంతా తీసుకుందాం. సరే, ఎండా ఉంది తోటకూర. ఇప్పుడు ఇదంతా పెద్దది కట్ చేసుకుందాము. అబ్బో ఎంత మంచిగా వచ్చింది. ఏమైనా ఒకటి పూత లేతగా ఉంది, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకైతే ఈ తోటలో అయితే ఇక మనకైతే సరిపోను. మా ఇంటి మందం వెళ్తుంది. ఏమైనా మిగిలింది, ఏమైనా ఎక్కువ వెళ్ళింది అనుకో, పెద్దదంతా తెంపుకుందని. ఏంలా తెంపినా పెద్దదే తెంపుతున్నా. ఇంకా డబ్బాలలో ఇంకా బాగానే ఉంది. అంత మనం ఇప్పుడు ఎంత వెళ్తుందో ఈ పెద్దదంతా తీసుకుందా అని ఈ చిన్నది ఉంచితే మళ్ళీ 5-6 రోజులకే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది ఎర్ర తోటకూర. కొన్ని డబ్బాలనేమో సపరేట్ అలికిన, కొన్ని డబ్బాలనేమో విత్తనాలు అలా పడ్డాయి. అవి వచ్చినాయి పెద్దగాని పేల్చితే ఇగో ఇంత మంచిగా వస్తుంది చూడు. అట్నే వస్తూనే ఉండు. అదే ఒక దోసకాయ పడ్డది. ఈ దోసకాయని ఇంట్లో పెడుతున్నా, ఈ డబ్బల. అది మంచిగా బలం ఉంటుంది. కిందికి వెళ్ళాల పడి తీగ గుంజుకపోతుంది. ఇక ఇప్పుడు 5-6 డబ్బాలు ఉంది బకెట్లల్లా ఎర్ర గోంగూర. ఈ గోంగూర అంతా మనం తెంపుకుందని అక్కడ చూపించాయి. ఇప్పుడు కొన్ని మల్లెపూలు ఉన్నాయి,
ఈ మల్లెపూలు అన్నీ మనం తెంపుకుందాం ఇప్పుడు. ఎంత మంచిగా పూసినాయి చూడు. ఓయమ్మ నిన్ననే తెంపినా కొన్ని. దీని వీడియో కూడా వస్తుంది. ఎంత బాగున్నాయి. గుబ్బురు గుబ్బురికే వచ్చింది. బాగున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్క కొమ్మకు 2, 2, 3 ఉన్నాయి. ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయి? 5 మొగ్గలు ఉన్నాయి దీనికి. నిన్నొక్కటి తెంపిన. ఇక్కడ ఒకటి కలర్ పువ్వు కూడా పూస్తుంది చూడు. ఇంకా ఎంత మంచిగా ఉన్నాయి. ఇవి శివాలయ పెట్టి పెట్టాలి కానీ ఎంత గమ్మత్తు ఉంటుంది. దేవుడు ఎంత సంతోషపడతాడు అనుకున్నావు. రేణుకెళ్ళమ్మ కూడా మస్తు సంతోషపడుతుంది మల్లెపూలు అంటే. ఆమెకు చాలా ఇష్టం. దొండకాయలు తెంపుకున్నాం. ఇక్కడ ఉన్నాయి. తీగ ఉంటాయి. తీగకు బారినాయి. ఇక్కడ కూడా ఆడ ఉంది ఇంకోటి. అంత లేదు అది. నేను తెంపుతా ఉంటా. ఏమి ఎగురు పెడుతుంది ఎందుకో కాయలు. ఇక కాసి చిన్న సైజు వచ్చింది. ఇంకా చిన్నగా వస్తున్నాయి సైజు. ఇంకా అక్కడ చూసి ఇంకా దీన్ని తీసేద్దామంటే అసలు దీనికి ఎగురు పెడతానే ఉంది. పూత వస్తూనే ఉంది. ఇంకా తర్వాత దింపుదాం, తర్వాత తీసేద్దాం, తర్వాత కోసేద్దాం అనుకుంటా ఉంటే కోసేస్తాం అనగానే ఎంత ఎగురు పెడుతుంది చూడు. ఎగురు పిందెలు కాసి మస్తు కాసింది. పెట్టిన వాళ్ళకే 2 సార్లు చూడు. ఓయమ్మ ఎవరు చేసిరో ఇత్తనం అయితే మంచి రైతన్న. వాళ్ళకన్నా పెడతానే అయితే ఎంత మురుస్తురు ఆర్గానిక్ దొండకాయలని చెప్తుందని. ఈ సందల ఈడంగా ఇక్కడ తీగ వారితే ఎన్ని దొండకాయలు వెళ్తాయో చూద్దాము. ఇంకంత లేదు. అదేంపి ఒక చేత నాకు అదేంపి ఇంకా కూడా పిందెలు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి తెంపుకోవాలి. ఇట్లా వెళ్తున్నాయి. ఇది 2వ తేపకాయ. ఎంతలా అయింది చూడు. గుటానికే ఉంది. ఇంకా ఆకులలో దోలాడుతూ ఉంటే ఇట్లా వెళ్తున్నాయి. ఇవి ఇప్పుడు ఇదివరకు తెంపిన కాయలదంట ఇవి. ఇప్పుడు కనబడ్డాయి. తెంపే వరకల్లా ఇక ఎంత తలాగా అయినాయి చూడు. ఇవి టమాటాలు గోలిస్తే అప్పుడు ఇవి వేసినాం అనుకో పుల్లగా మంచిగా ఉంటాయి. ఇటువంటి కూడా పారేయకూరు. ఎందుకంటే మనకు ఆర్గానిక్ కూరగాయలు దొరకాలంటే ఏడ దొరకాయి అని మందులేసిన కూరగాయలు తింటున్నాం. తోడు ఎగురు పెడతానే ఉంది గిట్ట బట్టికి ఒక్కసారి. ఇంకా కూడా ఎట్టి ఎగురు పెడుతుంది చూడు. పూత ఇవన్నీ పూత ఎంత అదే మన దెబ్బంగా ఇడిచిపెట్టిన మామిడికాయలు ఇంకించి కొన్ని ఇడిచిపెట్టినాము. ఆ మామిడికాయలని ఇప్పుడు తెంపుకుందని. ఇప్పుడు కొన్ని తెంపుకుందాను ఈ మామిడికాయలు. ఓకే ఇప్పుడు కొన్ని మామిడికాయలు ఉంటే తెంపినాము. ఇగో సంచులు ఉన్నాయి. ఇంకా ఈ సంచులు కవర్లు ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని చెట్టు మీద ఉన్నాయి. ఏం చేస్తాం. ఓకే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తెంపుకుందాం. తెంపినప్పుడల్లా ఇంత తెంపుకపో